హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. లేటెస్ట్ రిపోర్ట్స్ని బట్టి రష్యా ఇరాన్కి Su-35 జెట్స్ డెలివరీస్ని మొదలుపెట్టింది. రీసెంట్గా 2 జెట్స్ డెలివరీ అయ్యాయి. రిపోర్ట్స్ని బట్టి ఇరాన్ 50 Su-35 జెట్స్ని ఆర్డర్ చేసింది. అలాగే మరో 48 నుండి 72 జెట్స్ని కూడా ఇరాన్లో తయారు చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ డీల్ ఇరాన్ తమ ఎయిర్ ఫోర్స్ని మోడర్నైజ్ చేసుకునే ప్రయత్నంలో భాగం. రష్యా 4th జనరేషన్ Su-30, 5th జనరేషన్ Su-57 మధ్య గ్యాప్ని ఫిల్ చేయడం కోసం కొన్ని లేటెస్ట్ టెక్నాలజీతో ఈ Su-35 జెట్ని డెవలప్ చేసింది. పవర్ఫుల్ ఇంజిన్స్, అడ్వాన్స్డ్ రెడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఉంటాయి. యుక్రెయిన్పై ఈ జెట్స్ని బాగా వాడింది. ఇరాన్ రష్యాకి పెద్ద సంఖ్యలో డ్రోన్స్ని సప్లై చేసి రష్యా లోకల్గా కూడా వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేశాక ఇరాన్ రిటర్న్గా ఈ డీల్ని పెట్టుకుంది. Su-35 డీల్తో మిడిల్ ఈస్ట్లో ఇరాన్ మిలిటరీ స్ట్రాటజీ అనేది మారుతుందని ఇండికేట్ చేస్తుంది. మనం ఇజ్రాయెల్ని చూస్తే లాంగ్ రేంజ్ మిసైల్స్ని కానీ డ్రోన్స్ని కానీ పెద్దగా వాడదు. టార్గెట్ ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే ఫైటర్ జెట్స్తోనే దాడి చేస్తుంది. వాటి కోసం హైటెక్ బాంబ్స్, మిసైల్స్ని డెవలప్ చేసుకుంది. అయితే ఇరాన్ మాత్రం ఎయిర్ ఫోర్స్పై పెద్దగా దృష్టి పెట్టలేదు. దాడి చేయడానికి మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని కవర్ చేసే విధంగా బలిస్టిక్ మిసైల్స్, క్రూజ్ మిసైల్స్, డ్రోన్స్ని పెద్ద సంఖ్యలో మ్యానుఫ్యాక్చర్ చేసింది. శత్రువుల ఫైటర్ జెట్స్ని ఎదుర్కోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీదే ఆధారపడుతుంది. ఇప్పటి వరకు ఉన్న జెట్స్ అయితే ఎన్నో దశాబ్దాల క్రితం కొన్న F-4, F-5 అలాగే కొన్ని MiG-29 జెట్స్ ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ 100 ఫైటర్ జెట్స్తో దాడి చేసినా ఎలాంటి ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ జరగలేదంటే ఇరాన్ ఫైటర్ జెట్స్ని వాడలేదు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీదే ఆధారపడింది కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ దాడికి ముందే ఇరాన్ అచ్చం ఎయిర్ డిఫెన్స్ మీదే డిపెండ్ అవ్వకూడదని ఎయిర్ ఫోర్స్ని కూడా మోడర్నైజ్ చేసుకోవడానికి రష్యా నుండి పెద్ద సంఖ్యలో ఈ జెట్స్ని కొనాలని నిర్ణయించుకుంది. అయితే ఫ్యూచర్లో ఇవి ఇజ్రాయేలీ జెట్స్ని ఎంత మేరకు ఎదుర్కొంటాయనేది చూడాలి. ఇజ్రాయెల్ దగ్గర F-35 జెట్స్ మాత్రమే కాదు, అప్గ్రేడ్ చేసిన F-15 ఈగల్స్ కూడా ఉన్నాయి. ఇంకో పక్క F-15EX జెట్స్ని కూడా ఆర్డర్ చేసింది. ఈ జెట్స్ Su-35కి చాలా టఫ్ కాంపిటీటర్స్. అలాగే F-35 S-300 సిస్టమ్స్ని ధ్వంసం చేశాక చాలా అడ్వాన్స్డ్ స్టెల్త్ జెట్ అని కూడా నిరూపించబడింది. F-35 జెట్స్ని ఎదుర్కోవడానికి Su-57 జెట్స్ కూడా ఇరాన్కి అవసరం. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసిన 3 రోజులకే ఇరాన్ Su-57 జెట్స్ కోసం చూస్తుందని రూమర్స్ మొదలయ్యాయి. ఓవరాల్ ఈ Su-35 జెట్ డీల్తో ఇరాన్ మిలిటరీ స్ట్రాటజీ మారిందని అర్థమవుతుంది. ఈ జెట్స్ డెలివరీస్ కూడా మొదలయ్యాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.